అమ్మ ఒడి కాపీ తల్లికి వందనం. పీటీఎం కోసం శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జిల్లా పరిషత్ స్కూల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు క్లాస్ రూమ్లో కొడుకును పిల్లల పక్కన కూర్చోబెట్టి తల్లికి వందనం పథకాన్ని ప్రస్తావిస్తూ అది మంత్రి నారా లోకేష్ ఆలోచన అంటూ అబద్ధం చెప్పారు. నిజానికి అమ్మ ఒడి పథకం కాపీ, తల్లికి వందనం పథకంగా కాపీ చేశారు. 2017లో పార్టీ ప్లీనరీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే అమ్మ ఒడి పథకాన్ని పక్కాగా అమలు చేశారు. పథకం పేరు మార్చి తల్లికి వందనం పేరుతో అమలు చేస్తున్నామని హామీ ఇచ్చిన చంద్రబాబు తొలి ఏడాది పథకాన్ని ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఇచ్చిన పథకంలో కోత పెట్టారు. ఇన్ని చేసి కూడా ఆ పథకం తన కుమారుడి ఆలోచన అంటూ ఆ పిల్లల ముందు అబద్ధాలు చెబుతూ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. అలా మాట్లాడడం కేవలం చంద్రబాబుకి మాత్రమే సాధ్యమవుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి అన్నారు. నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి చెందడమే కాకుండా స్కూల్కి డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఎవరు ఆలోచన చేయని ఒక మంచి సంకల్పంతో ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2017వ సంవత్సరంలో ప్లీనరీలో అమ్మ ఒడి అని ఒక పథకానికి నామకరణం చేసి వాగ్దానం ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మ ఒడిని సక్సెస్ఫుల్ గా అమలు చేసి ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ఆ అమ్మడి ఒడి ద్వారా 15,000 రూపాయలు తల్లుల అకౌంట్ లో వేసి ఆ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈ రోజు ఈ యొక్క పిఆర్ ప్రభుత్వం, పబ్లిక్ రిలేషన్స్ అంటారా, ఈ ప్రచార ప్రభుత్వం ఏం చేసింది? ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక్క పథకం కూడాను మేము చేశాము, అమలు చేశాము, ఇది మా పథకం అనేటువంటిది అవకాశం లేక కాపీ పేస్ట్. చంద్రబాబు గారు ప్రతిసారి చెప్పేవాడు కదా, హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే కట్టాను, ఆ తర్వాత సత్యానాథల్లో నేనే పంపించాను అక్కడికి అమెరికాకని, నేనే కనుక్కున్నాను, సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను అని ప్రతిదీ నేనే 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 అంటుంటాడు కదా. ఈ రోజు ఎందుకు పాపము జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం తీసుకొని వచ్చేసి తన క్రెడిట్ తీసుకోకుండా తన కుమారుడికి ఇచ్చాడు. ఏది? అమ్మఒడి పథకంకు ఆలోచన వచ్చింది నారా లోకేష్ కంటే వాళ్ళ అబ్బాయి కంట. అంటే 2014-19 అధికారంలో ఉన్నారు, వాళ్ళ కుమారుడు మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈ పథకం గురించి ఎప్పుడైనా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా? అసలు ఆలోచన చేశారా? అమలు చేశారా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? నిజంగా చూస్తా అంటే లోకేష్ కే బిత్రమెక్క వేసుకొని చూస్తున్నాడు ఆయన. ఏంట్రై చెప్తున్నాడు అనేసి ఒక్కసారి ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి సో ఇది తల్లికి వందనము ఆయన ఆలోచన చేశారంట, ఆలోచనలు వచ్చిందంట అమ్మఒడి అనేది. టెక్నాలజీ ఆయన కనిపెట్టాడట. టెక్నాలజీ అంటే టెక్స్ట్ మెసేజ్ ఆయన చెప్పేది పేరెంట్స్కి వెళ్తాను స్కూల్లో కానీ. ఇది గత ప్రభుత్వంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టిన తర్వాత స్కూల్ అటెండెన్స్ అనేటువంటిది రావాలి అనేటువంటిది ఒక మ్యాండేట్ పెడుతూ పిల్లల్ని 70% మినిమం రావాలి, 70% అటెండెన్స్ ఉండాలి, ఆ పిల్లలకు అనేటువంటిది ఒక కండిషన్ పెడితే స్కూల్స్ కి తల్లిదండ్రులు పంపిస్తారనే ఉద్దేశంతో ఏ ఒక్క రోజైనా ఆబ్సెంట్ అయితే ఆ రోజు పేరెంట్స్ కి ఆ రిజిస్టర్డ్ మొబైల్ కి మీ పిల్లోడు ఆర్ మీ పాప ఈ రోజు స్కూల్ కు రాలేదనేటువంటిది SMS వెళ్తుంది. అది గత ప్రభుత్వంలో పెట్టింది. దాన్ని కూడా తల్లికి వందనంతో పాటు టెక్నాలజీ కూడా ఆయన కనుక్కున్నాడట, ఆ SMS అట. ఎంత విచిత్రంగా ఉంది పాపం, నవ్వొస్తుంది జనాలకి. అంటే అక్కడ కూర్చుని ఆడియన్స్ ఎవరు? స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలు ఏదైనా ఎస్ అంటే ఎస్ అంటారు, నో అంటే నో అంటే వాళ్ళకి తెలియదు కదా పాపం. ఆ స్కూల్ పిల్లలతో
ఒక టీచర్స్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఏం జరిగాయి, గత సంవత్సరంలో మీ యొక్క పిల్లగాడు ఎలా పర్ఫామ్ చేశాడు, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి చర్చించుకొని ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్సా, లేదా అటెండెన్స్ సక్రమంగా రాలేదా, పిల్లడు అల్లరి చేస్తున్నాడా, ఏ విధంగా టీచర్స్ ఏమైనా మంచిగా చెప్పట్లేదా అని ఫీడ్బ్యాక్ తీసుకొని తదనుగుణంగా ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క అభిప్రాయం తీసుకొని ఒక ఉమ్మడిగా ముందుకెళ్లాలనేటువంటి ప్రణాళిక చేసేదే ఈ పీటీఎం. అంతేగాని ఏదో స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, ఒకరికొకరు ఈయనేమో కొడుకుని పొగుడతా చప్పట్లు కొడతాడు, కొడుకేమో తండ్రిని పొగుడతా చప్పట్లు కొడతారు, ఇద్దరు ఒకరినొకరు చప్పట్లు కొడతారు. స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. ఇది ఒకటి. ఇంకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా కొడుకు కనుక్కున్నాడు, ఇది తల్లికి వందనం అనేటువంటి చెప్తున్నాడు కదా జనాలకు అందరికి అబద్ధాలు. మన ఏదో స్వపరిపాలన మున్సిపాలన ఏదో వెళ్ళారు కదా ఎమ్మెల్యేలందరూ ఇళ్లకి వెళ్ళాలనేసి, ఆ ఇళ్లకి వెళ్ళినప్పుడు కుప్పం నియోజకవర్గంలోనే అనుకుంటా పిల్లల దగ్గరికి వెళ్ళేసి మీకు అన్ని వస్తున్నాయా పథకాలంటే, అమ్మ తల్లికి వందనం అయ్యిందంటే ఆ పిల్లలు ఆన్సర్ చేసిన వీడియో కూడాను ఒక్కసారి చూద్దాం లైవ్ లో కొంచెం. అంటే పిల్లల మనసులో కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఎవరు అమలు చేశారు అనేటువంటిది అంత అమాయకులు కాదు. ఇది ఈనాడు యుగం కాదు, ఆంధ్రజ్యోతి యుగం కాదు, ఇది సోషల్ మీడియా యుగం. ఆ పిల్లోడు అడుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు కూర్చొని, అన్ని వచ్చినాయి తల్లికి వందనం, మాకు అమ్మఒడి వచ్చింది సార్. ఈయన కంగు తిని ఏమి చెప్పలేక ఆ తల్లికి వందనం వచ్చి మళ్ళీ పిల్లగాడు అమ్మఒడి వచ్చింది సార్, అందరికి వచ్చిందా అని అంటారు. అంటే మీ కుమారుడు చేస్తే తల్లికి వందనం ఉండాలి కదా, పిల్లలకంతా అమ్మఒడి అనేటువంటిది ఎలా వచ్చింది అసలు? ఎలా ఆయనైనా చెప్పిండొచ్చు కదా, నాన్నగారు నేను కాదు, ఈ తల్లికి వందనం అనేటువంటిది జస్ట్ పేరు మార్చుకున్నాము, మనం పేర్ల మార్పు చేసింది, రియల్ గా పథకం అమలు చేసింది గత ప్రభుత్వంలో అంటే నామసి కదా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఇవ్వడము. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.